హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త స్కీమ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సోలార్ రూఫ్ టాప్ స్కీమ్. ఈ పథకం గురించి మనలో చాలామందికి ఇంకా తెలీదు, ఎందుకంటే ఇది పెద్దగా ప్రచారం జరగలేదు. దీనివల్ల పేదలకు చాలా పెద్ద హెల్ప్ అవుతుందండి. ఈ పథకం ద్వారా జీవితాంతం కూడా మనం ఫ్రీ కరెంట్ని ఉపయోగించుకోవడమే కాక ఎక్స్ట్రా కరెంట్ని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చండి. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందామండి. సోలార్ రూఫ్టాప్ స్కీమ్ అంటే ఏంటి, అసలు దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం తెలుసుకుందామండి. మన దేశంలో ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయండి. దీన్ని కనుక మనం సరియైన పద్ధతిలో యూజ్ చేసుకుంటే మన దేశంలో చాలా రకంగా ఆర్థికంగా ఎంతో డబ్బు అనేది సేవ్ అవుతుందండి. దీని ద్వారా పేద ప్రజలకు కరెంట్ కష్టాలు అనేవి తీరినట్లే అండి. ఈ పథకం సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అండి 2024. దీని ద్వారా భారతీయులు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిని ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్ అని కూడా పిలుస్తారండి. దీన్ని మోడీ గారు ప్రారంభించారు. దీని ద్వారా పేదలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకొని కావలసినంత కరెంటుని ఉచితంగా పొందగలరు. దాంతో వారికి కరెంట్ బిల్లుల సమస్య అనేది తీరిపోయినట్టే. అంతేకాకుండా ఎక్స్ట్రా కరెంట్ ఏదైతే ఉందో దానిని ప్రభుత్వానికి అమ్ముకొని డబ్బులు కూడా సంపాదించవచ్చండి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మనకి ఇది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఎవరిపై ఆధారపడకుండా మనకి ఎంత విద్యుత్ కావాలో అంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకొని ఫ్రీగా కరెంట్ని వాడుకోవచ్చు. అలాగే మిగిలిన ఎక్స్ట్రా కరెంట్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో దానిని ప్రభుత్వానికి అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. ఈ స్కీమ్ యొక్క అర్హతలు ఏంటి అంటే ఇండియన్ అయి ఉండాలండి. ఆదాయం అనేది 2 లక్షల లోపే ఉండాలి. ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సరిపడ జాగా ఉండాలి. అలాగే ఇప్పటికీ సోలార్ ప్యానెల్స్ని ఏ పథకం కిందనైనా ఏర్పాటు చేసుకొని ఉండకూడదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండకూడదు. ఈ పథకానికి అవసరమైన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, కరెంట్ బిల్లు ఉండాలండి. అండ్ దరఖాస్తు విధానం ఎలా అప్లై చేసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ సోలార్ రూఫ్ టాప్ gov.in వెళ్ళాలి. అక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అనే దానిపై క్లిక్ చేయాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, పవర్ కంపెనీ వివరాలు, వినియోగదారుని అకౌంట్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలండి. తర్వాత అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. రిజిస్టర్ అయ్యాక మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చండి. సో ఈ సోలార్ ప్యానెల్స్కి 30 నుంచి 70% కేంద్రం సబ్సిడీ ఇస్తుందండి. అయితే ఈ సబ్సిడీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉందండి. ఒక్కో ఇంటికి మ్యాక్సిమం 10 కిలోవాట్స్ కెపాసిటీ వరకు సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేస్తారండి. అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 15 నుంచి 20 రోజుల్లో పరిశీలించి అధికారులు అర్హత ఉన్న వారికి సోలార్ ప్యానెల్స్ని కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందండి. ఇదండి ఈరోజు వీడియో. దీనికి సంబంధించిన వెబ్సైట్ వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.